హాయ్ వ్యూయర్స్, ఈ మధ్యకాలంలో అంటే గత 2 నెలలుగా వైసీపీకి సంబంధించి కొంతమంది ముఖ్య నాయకుల్ని వాళ్ళ మీద కొన్ని అభియోగాలు మోపి వాళ్ళ మీద కేసులు బుక్ చేసి అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఈ మధ్యకాలంలో వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ముఖ్య నాయకులు శ్రీ వల్లభనేని వంశీ గారు, శ్రీ పోసాని కృష్ణమురళి గారు వీళ్ళిద్దరినీ అరెస్ట్ చేయడం జరిగింది. నిన్ననే శ్రీ పోసాని కృష్ణమురళి గారు బెయిల్ మీద విడుదల అవ్వడం జరిగింది. శ్రీ వల్లభనేని వంశీ గారు ఇంతవరకు విడుదల అవ్వలేదు. కాకపోతే ఆయన బెయిల్ పిటిషన్లు కోర్టులో పెండింగ్లో ఉన్నాయి, విచారణ జరుగుతున్నాయి. అవి కాక ఆయన మీద కొత్త కేసులు రిజిస్టర్ అవుతున్నాయి. ఆయన ఇప్పట్లో ఇంత తొందరగా వస్తారా అంటే అది చెప్పలేని విషయంగా తయారైంది. ఎందుకంటే ఆయన మీద కొత్త కేసులు కూడా పెట్టడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ ఏమైనా అరెస్ట్ అయ్యే ఛాన్స్ ఉన్న వాళ్ళు ఎవరు? ఈ మధ్యకాలంలో ఈ లిక్కర్ కుంభకోణం విషయంలో ఒక కేసు అనేది రిజిస్టర్ అవ్వడం జరిగింది. ఈ కేసులో ఒక ముద్దాయిగా శ్రీ మిథున్ రెడ్డి గారి పేరు కూడా ఉందని బయట వార్తలు వస్తున్నాయి. ఒకవేళ ఇన్ కేస్ ఆయన పేరు ఉన్నదేమో అని చెప్పి ఆయన ముందస్తు బెయిల్ కోసం కోర్టుకు వెళ్ళడం కూడా జరిగింది. కాకపోతే దురదృష్టవశాత్తు కోర్టు ఆయనకి ముందస్తు బెయిల్ మంజూరు చేయడం జరగలేదు. కాబట్టి ఈ కేసు రిజిస్టర్ అయ్యి ప్రభుత్వం కానీ ఈ కేసు మీద దర్యాప్తు చేద్దాం అనుకుంటే ఆయనకి నోటీస్ ఇచ్చి విచారణ చేయొచ్చు, లేదంటే అరెస్ట్ చేసి విచారణ చేయొచ్చు. ఏం జరుగుతుందనేది ముందు తెలియజేస్తుంది. ఇక రెండవది శ్రీమతి విడదల రజనీ గారు. ఈవిడ మీద ఆల్రెడీ ఏసీబీలో కేసు రిజిస్టర్ అవ్వడం జరిగింది. ఆవిడ మీద అభియోగం ఏంటంటే ఒక స్టోన్ క్రషర్ యజమాని బెదిరించి భయపెట్టి లంచం తీసుకున్నారని చెప్పి ఇది ఆల్రెడీ దీని మీద ఏసీబీ వాళ్ళు పూర్తిగా విచారణ చేసి దీనికి సంబంధించి అన్ని విధాలైన సాక్ష్యాలు ఆధారాలు వారి దగ్గర ఉన్నాయంటున్నారు. కాబట్టి ఈ కేసులో కూడా శ్రీమతి విడదల రజనీ గారిని కేవలం విచారణ చేసి వదిలేస్తారా, అరెస్ట్ చేస్తారా అనేది అతి త్వరలో తెలుస్తుంది. ఇక అన్నిటికన్నా ముఖ్యంగా తెలుగుదేశం కార్యకర్తలు చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్న వ్యక్తి శ్రీ కొడాలి నాని గారు. అసలు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో రాగానే ముందుగా కొడాలి నాని గారిని అరెస్ట్ చేస్తారేమో అనుకున్నారు. కాకపోతే ఆయనకి కూడా తప్పకుండా ఆయన అరెస్ట్ చేస్తారని దానికి సంబంధించి ఆయన వివిధ రకాల ప్లాన్తోని ఎక్కడ ఏ కేసు బుక్ అయినా ఇమీడియట్గా ఆయన కోర్టుకు వెళ్ళి ముందస్తు బెయిల్ తెచ్చుకోవడం చూసుకుంటున్నారు. కాకపోతే ఏదో రోజు ఆయన అరెస్ట్ చేస్తారని ఇటు ప్రజల్లోని తెలుగుదేశం కార్యకర్తల్లోని చాలా వరకు నమ్మకంగా ఉన్నారు. తెలుగుదేశం కార్యకర్తలు, ప్రజలు కూడా ఆయన అరెస్ట్ చేస్తారనే అనుకుంటున్నారు. ఎందుకంటే ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వంలో మొట్టమొదటి శత్రువు ఎవరుంటే అది శ్రీ కొడాలి నాని గారు. ఇంతవరకు ఆయన అరెస్ట్ చేయకపోవడమే ఆశ్చర్యకరం. కాకపోతే ముందు ఆయన మీద ఎలాంటి కేసులు పెడతారు అంటే చాలా పకడ్బందీగా కేసులు తయారు చేసి ఒకసారి అరెస్ట్ చేస్తే ఆయన అంత త్వరగా బయటికి రాకుండా దానికి సరిపడేటట్టు అన్ని రకాల సాక్ష్యాలను ఆధారాలను సేకరిస్తున్నారా అంటే ఏమో, అది జరిగితే జరగచ్చు. కాకపోతే నెక్స్ట్ అరెస్ట్ అవ్వడానికి ముగ్గురు రెడీగా, వీళ్ళ ముగ్గురులో ఎవరైనా జరగచ్చు. 1 మిథున్ రెడ్డి గారు, 2 శ్రీమతి విడదల రజనీ గారు, 3 కొడాలి నాని గారు. ఈయన మీద ఆల్రెడీ కొన్ని కేసులు ఎక్కడ పడితే అక్కడ కేసులు బుక్ అవుతున్నాయి. కాకపోతే ఆయన అరెస్ట్ చేసే టైము ఎప్పుడు వస్తుందో దానికోసం తెలుగుదేశం కార్యకర్తలు కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. చూడాలి ఈ విషయంలో ఏం జరుగుతుందనేది. ఈ కంటెంట్ నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దీంట్లో ఏమైనా మార్చుకోవాల్సి వస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ సలహాలను తప్పక పాటించడం జరుగుతుంది.
సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఈ ఛానల్ని అభివృద్ధి పరచడానికి మీ వంతు సహాయం చేస్తారని ఆశిస్తున్నాం. ముందు మరిన్ని మంచి టాపిక్లతో మీ ముందుకు వస్తాం. మీకు ఏ విధమైన స్పెషల్ టాపిక్ గురించి వీడియో కావాలన్నా కామెంట్ రూపంలో తెలియచేయండి. వీలైనంత వరకు ఆ టాపిక్ మీద వీడియో చేయడానికి ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ.